లాకో ఏలు ముద్రనో అది కాకుంటే 6 అంకెల నంబరు కొడితే గాని మన ఫోన్ లాక్ తెరుచుకోదు. అది ఇంకెవ్వరికి చెప్పం కూడా. ఆఖరికి ఇంటి మనుషులకు చెప్పేటోళ్ళగిన తక్కువే. ఫోన్ అంటే కొంత సీక్రెట్ మరి. బ్యాంక్ అకౌంట్ల కాంచి పతొక్కటి అందులోనే నడసబట్టే. గందుకే బయటికి తెలియొద్దని జాగ్రత్త పడతాం. కానీ ఇంకో దిక్కు ఏమైతుందో చూడుర్రి జరా. ఏహే ఉంటే ఉండుండ్రి పోతే పోన్రి ఏమో కథలు పడుతున్నారు కథలని వాట్సాప్ కు గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది దేశం పెద్ద కోర్టు. రూల్స్ పాటిస్తలేరట మన వివరాలు ఎవరి కంచాలకి ఇస్తున్నారట మరి. మేటా అనే కంపెనీలో వాట్సాప్ ఫేస్బుక్ రెండు గిన దానికి జూకర్ బర్గ్ సారు ఉన్నారు. ఫోన్ నెంబర్లు వాట్సాప్ లో వచ్చిన ఫోటోలు వీడియోలు చాటింగ్లు ఇటుకెళ్ళి అటు పోతున్నాయట. ఒక జడ్జి సార్ వాట్సాప్ కు డాక్టర్ మందుల చిట్టి పంపితే మా మందులు కొనుండ్రి అని తెంపు లేకుంటే యాడ్లు వస్తున్నాయట ఫోన్ కు. అంటే మేటా కంపెనీలు మందుల కంపెనీకి వెళ్ళి అడ్వర్టైజ్మెంట్లు తెచ్చుకొని మనకంటూ కడుతురు అన్నట్టు. చల్ గిదేం తారీఖు అని ఒక 4 ఏళ్ల కిందట కోర్టుకు పోతే ఇవాళ కేసు విచారణలకు ఇట్లా గరం అయ్యింది. మీ దందా కోసం మా డేటా దొంగతనం చేసుడేంది, వాట్సాప్ లోకి వెళ్ళి ఒక్క అచ్చరంగిన ఇంకోళ్ళకి పోతానికి ఒప్పుకునే ముచ్చటే లేదని గుస్సా అయ్యింది కోర్టు. కానీ సిమ్ కార్డుల కానో షాపింగ్ కానో ఫోన్ నెంబర్లు ఆడాడ ఆధార్ కార్డు జిరాక్స్లు ఇస్తే మన వివరాలు అమ్ముకోవట్టారు. అగో మాకేం తక్కువ అని వీళ్ళు. మనం పుకటి లైకులు షేర్లు కామెంట్ల మురిపంలో ఉంటే వెనకాల ఎంత పెద్ద బిజినెస్ నడుస్తున్నదో చూడండిగా.